ఏంటిది? అంబులెన్స్. జాగ్రత్త, మెల్లగా మెల్లగా. ఏమైంది? సెక్రటరీ, మా నాన్నకి ఏమైనా అయిందంటే అందుకు బాధ్యులు మీరే. వీళ్ళతో పెద్ద గొడవ అయిపోయింది. అన్నిటికీ సెక్రటరీ అంటే నేను మాత్రం ఏం చేయను? మేడం, ముందు అర్జెంట్ గా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టండి. మీరు రెడీ అయ్యారండి? అవునయ్యా, ముందా 2 కోతల్ని పిలుచుకురా. అన్నిటికీ సెక్రటరీ అంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి? అండ్ యూ ఆల్ అపార్ట్మెంట్ లో ఉండాలని ఆశపడే వాళ్ళు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా? డిసిప్లిన్ గా డీసెంట్ గా పెంచాలా వద్దా? మీ అందరికీ తెలుసు కదా, నాకు డిసిప్లిన్ డీసెన్సీ ముఖ్యం. పర్ఫెక్షన్. పెద్ద వికెట్ అప్పుడే ఎగిరిపోయినట్టుందే. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? చూసారా మన ముందు ఎలా బిహేవ్ చేస్తున్నారా? హలో, అలా చూస్తారేంటి? పిల్లల్ని కంట్రోల్ చేయండి. ఆగరా, ఐ సెడ్ స్టాప్ ఇట్. రేయ్ నవీన్, సైలెంట్ గా. వీళ్ళని ఊరికే వదిలేయకూడదు. ఓకే, ప్లీజ్ ప్లీజ్, ఎవరు భయపడక్కర్లేదు మ్యామ్. మేము ఆ కూతుర్ని హాస్టల్లో జాయిన్ చేసేస్తాం. వాట్? సంతోషం, ముందా పని చేయండి ప్లీజ్. అవును, మా వాడిని కూడా హాస్టల్లో చేర్చేస్తాం. వద్దమ్మా, నాతో చెప్పమ్మా. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, ఐఎమ్ రాము, డాక్టర్. హాయ్ సార్, ఐఎమ్ డాక్టర్ రాము. మీటింగ్ నేను వచ్చాను. వీళ్ళకి హాస్టల్ అది అవసరం లేదు సార్. ఐఎమ్ ఎ చైల్డ్ సైకాట్రిస్ట్. ఇది నా క్లినిక్ అడ్రస్. డైరెక్ట్గా రండి, మాట్లాడదాం. ఇదిగోండి సార్, ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. పిల్లలు అన్నాక అల్లరి చేయడం సహజం. ఈ మాత్రానికి విసిరిపారే సార్. ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉన్నట్టున్నారు. ఇక మీదతో నేను గొడవ చెయ్యనమ్మా. నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోటమ్మా ప్లీజ్. కొద్ది రోజులు పోతే నీకే నచ్చుతుంది పండు. ఏడవకురా. ఎవ్రీడే ఫోన్ చేస్తుంది నీకమ్మ. వీకెండ్ వచ్చి చూస్తుంది. ఏడవకమ్మా ప్లీజ్. సరే, బాయ్ బాయ్. సరేరా, నాన్న నువ్వైనా తీసుకెళ్ళు నాన్న. మన నేను అల్లరి చేసినా అదోలా ఉండేది. మనతో లేకుండా అల్లరి చేయకపోయినా అదోలా ఉంది. నా బంగారం అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో. ఒక్క వారం ఓర్చుకో దివ్య.